Good morning to all. This is S.V. Marthi, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మీద ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ది ఫాలోయింగ్ ఆర్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సూపర్ స్టార్ కంపెనీ లిమిటెడ్. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. సూపర్ స్టార్ కంపెనీ లిమిటెడ్ వారి యొక్క బ్యాలెన్స్ షీట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని మనీ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేయమంటారు. లైబిలిటీస్ 2015-2016, అలాగే అసెట్స్ 2015-2016. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ మూలధనము 3 lakhs, రిజర్వ్స్ రిజర్వ్లు నిల్లు 20,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000 60,000, 11% డిబెంచర్స్ నిల్లు 1 lakh, అలాగే లోన్స్ 80,000 60,000, క్రెడిటార్స్ రుణదాతలు 25,000 36,000, బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 14,000 24,000. అసెట్ వైపు చూడండి. ల్యాండ్ భూమి నిల్లు 1 lakh, బిల్డింగ్స్ భవనాలు 2 lakhs 1,95,000, మెషినరీ 80,000 72,000, ఫర్నిచర్ 20,000 16,000, డిబెంచర్స్ 73,000 1 lakh, ఇన్వెంటరీ 27,000 25,000, బిల్స్ రిసీవబుల్ 10,000 25,000. ఇది ప్రాబ్లం. ఓకే, ల్యాండ్ నిల్లు 1,10,000, బిల్డింగ్స్ 2 lakhs 1,95,000, మెషినరీ 80,000 72,000, ఫర్నిచర్ 20,000 16,000, డేటాస్ 73,000 1,10,000, ఇన్వెంటరీ 27,000 25,000, బిల్స్ రిసీవబుల్ 10,000 25,000. Next one, outstanding expenses 11,000 5,000. అసెట్ వైపున చెల్లించవలసినటువంటి ఖర్చులు 11,000 5,000. అలాగే బ్యాంకు 50,000 44,000, క్యాష్ నగదు 20,000 18,000, టోటల్ 4,80,000 6,05,000. ఓకే, కింద అడ్జస్ట్మెంట్ చూడండి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఎక్సెప్ట్ ల్యాండ్ దేర్ ఇస్ నో పర్చేజెస్ ఆర్ సేల్స్. అంటే ల్యాండ్ భూమి తప్పితే మిగతా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్ని కొనలేదు మరియు అమ్మలేదు. భూమి అంటే ల్యాండ్ని మాత్రమే మనం అక్కడ అమ్మినట్టుగా కొన్నట్టుగా భావించాలి. మిగతా ఉన్నటువంటి ఏ ఆస్తుల్ని కూడాను అమ్మలేదు మరియు కొనలేదు అని అంటున్నాడు. ఈ వర్డ్ కనుక మనకి ప్రాబ్లంలో ఇండికేట్ చేస్తే మనం ఈ అసెట్ యొక్క బ్యాలెన్స్లన్నింటినీ కూడాను మామూలుగా అయితే కనుక మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే ఫిక్స్డ్ అసెట్స్లో వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి అవన్నిటినీ కూడాను ఈ అమౌంట్ ఇది వర్డ్ కనుక ఇండికేట్ చెయ్యకపోతే కనుక మనం దీన్ని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ వర్డ్ కనుక ఇండికేట్ చేస్తే దీన్ని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. వీటిని మనం ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇది ముందు ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు వీటిలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి మనం తయారు చేసినటువంటి అకౌంట్స్ ఏంటన్నమాట. ఒకటి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో వచ్చినటువంటి మార్పులను తెలియచే పట్టిక, అది తయారు చేయాలి. రెండోది ఏంటి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల స్రవంతి నివేదిక. మూడోది ఏంటి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. ఈ అకౌంట్లు 3 మనం తయారు చేయాలి. ఇవి తయారు చేయాలి అంటే ముందు మనకి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఏమేమి వస్తాయి, కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్. అంటే మనకు వచ్చేవేంటన్నమాట ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు వస్తాయి. అవి ఏంటి అనేది ముందు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏమైతే తయారు చేయాలన్నా, ఒకటి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపి నివేదిక, అదొకటి తయారు చేయాలి. రెండోది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిధుల స్రవంతి నివేదిక. మూడోది అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అంటే
లాభ నష్టాల సర్దుబాటు ఖాతా, ఈ 3 తయారు చేయాలి. అంటే ముందు మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అలాగే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ తయారు చేయాలంటే కరెంట్ అసెట్స్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి అనేవి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఐటమ్ చూడండి, అసెట్ వైపున ల్యాండ్ భూమి, అదేంటది ఫిక్స్డ్ అసెట్, ఓకే, స్థిరాస్తులు. రెండోది బిల్డింగ్స్ భవనాలు, అది కూడాను ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు. మెషినరీ యంత్రాలు, అది కూడా ఫిక్స్డ్ అసెట్, అది కూడా మనకి స్థిరాస్తులు. అలాగే ఫర్నిచరు, అది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తులు. అలాగే డెటార్స్ రుణగ్రస్తులు, అదేంటిది కరెంట్ అసెట్ అంటే స్వల్పకాలికమైనటువంటి ఆస్తులు. అలాగే ఇన్వెంటరీలు కరెంట్ అసెట్, ఓకే. అలాగే బిల్స్ రిసీబుల్ వసూలు బిల్లులు కరెంట్ అసెట్స్ స్వల్పకాలికమైనటువంటి ఆస్తులు. అలాగే బ్యాంక్ అనేది కూడా మనకి ఇక్కడ కరెంట్ అసెట్. అలాగే క్యాష్ నగదు కూడా మనకి కరెంట్ అసెట్ కిందే వస్తుంటుంది. నెక్స్ట్ది అలాగే అసెట్స్ అయితే చూడండి, అసెట్లు అయిపోయినాయి. ఇప్పుడు లైబిలిటీస్ అయిపోయినా ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం, ఇదేంటి షేర్ హోల్డర్స్ ఫండ్స్, ఓకే. అలాగే రిజర్వ్స్ అనేది కూడాను షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. అలాగే ప్రాఫిట్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. 11% డిబెంచర్స్ అంటే 11% డిబెంచర్లు. లాంగ్ టర్మ్ డెట్స్ దీర్ఘకాలికమైనటువంటి అప్పులు. లోన్స్ అంటే అప్పులు, ఇవి కూడా మనకి లాంగ్ టర్మ్ లోన్స్ దీర్ఘకాలికమైనటువంటి అప్పులు, ఓకే. క్రెడిటార్స్ రుణదాతలు, షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలికమైనటువంటి అప్పులు. బిల్స్ పేయబుల్ కరెంట్ లైబిలిటీ అంటే స్వల్పకాలికమైనటువంటి అప్పులు. అలాగే బిల్స్ పేయబుల్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అదంటే చెల్లించవలసినటువంటి ఖర్చులు, ఇది కూడా మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కరెంట్ లైబిలిటీ ప్రస్తుతమైనటువంటి అప్పులు లేదా స్వల్పకాలికమైనటువంటి అప్పులు, ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తుంటాయి. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ముందు మనం స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పును చూపు నివేదిక అనేది తయారు చేయాలి. ఫస్ట్ ముందు మనం దీనికి ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఒకటి పర్టిక్యులర్స్ వివరాలు, రెండోది 2015, 2016 చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పులు. దీంట్లో మళ్ళీ మనకి 2 కాలమ్స్ ఉంటాయి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, ఓకే. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ది కరెంట్ అసెట్స్ ప్రస్తుతమైనటువంటి ఆస్తుల్లో ఫస్ట్ పాయింట్ డెటార్స్ రుణగ్రస్తులు. కరెంట్ అసెట్ విషయంలో ఏంటి మనం ఏమనుకున్నాం, ముందు మనకి కరెంట్ ఇయర్ ప్రస్తుతమైనటువంటి సంవత్సరం యొక్క విలువ ఎక్కువగా ఉండాలి, గత సంవత్సరం యొక్క విలువ తక్కువగా ఉండాలి. అంటే కరెంట్ ఇయర్ వాల్యూ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ వాల్యూ తక్కువగా ఉంటే అది ఇంక్రీజింగ్. అలా కాకుండా బేస్ ఇయర్ వాల్యూ ఎక్కువగా ఉండి కరెంట్ ఇయర్ వాల్యూ కనుక తక్కువగా ఉంటే అది మైనస్ డిక్రీజింగ్. కరెంట్ ఇయర్ వాల్యూ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ వాల్యూ ఎక్కువగా ఉంటే తక్కువగా ఉండాలి, కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండాలి, బేస్ ఇయర్ తక్కువగా ఉండాలి, అదేంటన్నమాట అది ఇంక్రీజింగ్. అలా కాకుండా బేస్ ఇయర్ ఎక్కువగా ఉండి కరెంట్ ఇయర్ తక్కువగా ఉంటే అదేంటిది మైనస్ వాల్యూ డిక్రీజింగ్ కింద వస్తుంటుంది. ఇప్పుడు ముందు మనం సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. కరెంట్ అసెట్స్ చూడండి, దాంట్లో ఫస్ట్ పాయింట్ డెటార్స్లో 73,000 1 lakh. ఇక్కడ ఏంటి బేస్ ఇయర్ ఏమో 73,000, కరెంట్ ఇయర్ ఏమో 1 lakh, అంటే మనకి ఎంత వచ్చిందనమాట 27,000. ఇదేంటిది పెరిగింది కాబట్టి ఇది ఇంక్రీజింగ్, 27,000 ఇంక్రీజింగ్. నెక్స్ట్ది ఇన్వెంటరీలు 27,000 25,000, అంటే బేస్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో 27,000, కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం ఎంత 25,000, అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ తగ్గింది కాబట్టి డిక్రీజ్ 2,000. ఓకే. నెక్స్ట్ది బిల్స్ రిసీబుల్ వసూలు బిల్లులు లాస్ట్ ఇయర్ ఎంత 10,000, కరెంట్ ఇయర్ ఎంత 25,000. ఇక్కడ పెరిగిందా తగ్గిందా, పెరిగింది. ఎంత పెరిగింది 15,000 పెరిగింది, ఇంక్రీజింగ్ 15,000. నెక్స్ట్ది బ్యాంకు 50,000 44,000, బేస్ ఇయర్ ఏమో 40,000, గత సంవత్సరంది 50,000, కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం ఎంత 44,000, అంటే ఇక్కడ ఏమైంది డిక్రీజ్ తగ్గింది. ఎంత తగ్గింది 6,000 తగ్గింది. అలాగే క్యాష్ నగదు బేస్ ఇయర్ ఎంత 20,000,
కరెంట్ ఇయర్ ఎంత 18,000 అంటే లాస్ట్ ఇయర్ ఏమో 20,000 ఈ ఇయర్ ఏమో 18,000 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది 2,000 డిక్రీజ్ అయింది ఓకే నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల్లో క్రెడిటార్స్ రుణదాతలు 2015 25,000 2016 36,000 అంటే బేసిక్ ఏమో 25,000 గత సంవత్సరము 25,000 ప్రస్తుత సంవత్సరము 36,000 అంటే ఇక్కడ ఏమైంది మనకి పెరిగింది ఇక్కడేమో ప్రస్తుత సంవత్సరంలో పెరిగింది గత సంవత్సరంలో తగ్గింది కరెంట్ ఇయర్ అనేది ఎక్కువగా ఉన్నది లాస్ట్ ఇయర్ అనేది తక్కువగా ఉన్నది కరెంట్ లయబిలిటీస్ విషయంలో బేస్ ఇయర్ ఎక్కువగా ఉండాలి కరెంట్ ఇయర్ తక్కువగా ఉండాలి అప్పుడు ఇంక్రీజింగ్ కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ తక్కువగా ఉంటే అది డిక్రీజింగ్ అర్థమైందా ఓకే ఐ రిపీట్ అగైన్ కరెంట్ లయబిలిటీస్లో కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ తక్కువగా ఉంటే డిక్రీజ్ అలా కాకుండా బేస్ ఇయర్ ఎక్కువగా ఉండి కరెంట్ ఇయర్ తక్కువగా ఉంటే అది ఇంక్రీజ్ ఇప్పుడు దీంట్లో ఏమైంది ఇక్కడ క్రెడిటార్స్ రుణదాతలు బేస్ ఇయర్ గత సంవత్సరం ఎంత 25,000 కరెంట్ ఇయర్ ఎంత 36,000 అంటే కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉంది కాబట్టి డిక్రీజింగ్ మైనస్ వాల్యూ ఎంత అది 11,000 అలాగే బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు లాస్ట్ ఇయర్ ఏమో 14,000 కరెంట్ ఇయర్ ఎంత 24,000 అంటే డిక్రీజ్ 10,000 అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు లాస్ట్ ఇయర్ ఏమో 11,000 ఈ ఇయర్ ఏమో 5,000 అంటే బేస్ ఇయర్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉంది కరెంట్ ఇయర్ తక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్ 6,000 ఈ విధంగా కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ వేసుకున్నాం ఇప్పుడు ఇంక్రీజింగ్ అన్ని టోటల్ చేయండి అలాగే డిక్రీజింగ్ అన్ని టోటల్ చేయండి ఇంక్రీజింగ్ అన్ని టోటల్ చేస్తే ఎన్ని వచ్చినాయి 48,000 డిక్రీజింగ్ అన్ని టోటల్ చేస్తే ఎన్ని వచ్చినాయి 31,000 ఓకే ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఇంక్రీజింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ టోటల్ రెండింటికి వేసాం ఎంత అది 48,000 డిక్రీజింగ్ దగ్గర తక్కువైంది ఎంత తక్కువైంది 17,000 కాబట్టి ఆ 17,000 డిక్రీజింగ్ దగ్గర వేసాం ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాం ఇంక్రీజింగ్ దగ్గర నుంచి పట్టుకొచ్చాం కాబట్టి ఇంక్రీజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల అని రాసుకున్నాం ఇది స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక ఈ విధంగా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇవి రెండు కూడాను నిధుల స్రవంతి నివేదిక అలాగే లాభ నష్టాల సర్దుబాటు ఖాతా ఇవి రెండు కూడాను తయారు చేయాల్సి ఉంటుంది ఇవి తయారు చేసే ముందు మీరు వర్కింగ్ నోట్స్లో ఫిక్స్డ్ అసెట్స్కి లాంగ్ టర్మ్ డెబ్ట్స్కి షేర్ హోల్డర్స్ ఫండ్స్కి అంటే స్థిరాస్తులు అలాగే వాటాదారుల నిధులు అలాగే దీర్ఘకాలికమైనటువంటి అప్పులు వీటికి వర్కింగ్ నోట్స్లో ముందు అకౌంట్ వేసేసుకోండి ఆ తర్వాత ఫండ్ ఫ్లో స్టేట్మెంటు అలాగే అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేసుకోండి ఓకే నెక్స్ట్ మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసే ముందు వర్కింగ్ నోట్స్ తయారు చేసుకోండి లేదా ముందు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ముందు లైన్స్ కొట్టేసుకుని చేసినా ఓకే లేదా వర్కింగ్ నోట్స్ అన్ని చేసేసుకున్నాక లాస్ట్లో మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అలాగే నెక్స్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేసుకోవచ్చు ముందు మనం వర్కింగ్ నోట్స్ తయారు చేస్తున్నాను ఇక్కడ చూడండి వర్కింగ్ నోట్స్లో ఫస్ట్ లయబిలిటీ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనము ఇక్కడ లయబిలిటీ షోస్ వాట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిట్ చెప్పిన బై బ్యాలెన్స్ డ్రాప్ డౌన్ బై తెచ్చిన నిల్వ 3 lakhs టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు తెచ్చిన నిల్వ 3 lakhs అంటే ఇవి రెండు కూడా టాలీ అయిపోయినాయి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎక్కడ మిగలట్లేదు కాబట్టి ఇది సోర్సెస్ రాదు అప్లికేషన్ రాదు ఓకే నెక్స్ట్ సెకండ్ అకౌంట్ చూడండి రిజర్వ్లు
ఈ రిజల్ట్ దగ్గర బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై తెచ్చిన నిల్వ నీళ్ళు, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ టూ తెచ్చిన నిల్వ 20,000. అంటే మనం ఇక్కడ టోటల్ చేసాము 20,000 వచ్చింది. బ్యాలెన్సింగ్ క్రెడిట్ వైపు మిగిలింది చూడండి, క్రెడిట్ వైపున 20,000 మిగిలింది. ఎప్పుడు కూడాను రిజర్వ్స్ కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ గుడ్ విల్ కానీ అలాగే పేటెంట్స్ కానీ ఇవన్నీ కూడాను ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్. వీటిలో మనకి బ్యాలెన్సింగ్ మిగిలితే ఆ బ్యాలెన్సింగ్ అంతాను ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇక్కడ రిజర్వ్స్ ఎంత మిగిలింది 20,000, దీన్ని ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ లాస్ అకౌంట్. ఇక్కడ మనం ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డిబెంచర్స్ అకౌంట్. డిబెంచర్ చూడండి, డిబెంచర్స్ అకౌంట్. డిబెంచర్లో కూడా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నిల్, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1 lakh. కాబట్టి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసాం. ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చింది. క్రెడిట్ సైడ్ వస్తే ఏంటది సోర్సెస్, 1% మనకి అవుతుంది, అది సోర్సెస్. సోర్సెస్ అంటే దాని అర్థం ఇష్యూస్. ఇష్యూస్ రీపేడ్ అనే మాట మీకు అర్థం కాకపోతే జస్ట్ మీరు సోర్సెస్ అప్లికేషన్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ లోన్. లోన్ అకౌంట్ ఓపెన్ చేసాం. లోన్ అకౌంట్లో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 80,000, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 60,000. అప్పుడు మనకి ఇది బ్యాలెన్సింగ్ చేసాం, 80,000 వచ్చింది. అప్పుడు మనకి బ్యాలెన్సింగ్ ఎంత వచ్చింది 20,000. బ్యాలెన్సింగ్ 20,000 బ్యాలెన్సింగ్ వచ్చింది. ఇది అప్లికేషన్. అప్లికేషన్ అంటే అది అప్లైకి వస్తుంది. అప్లికేషన్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ వస్తుంది. దీనికి అర్థం ఏంటన్నమాట రీపెయిడ్, తిరిగి చెల్లించడం. అంటే ఈ మాట కనుక మీకు తెలియకపోతే మీరేమీ రాయట్లేదు, జస్ట్ డెబిట్ వచ్చింది కాబట్టి అప్లికేషన్ వినియోగాలు అని రాసుకుంటే సరిపోతుంది. ఇది లైబిలిటీస్. అలాగే అసెట్ సైడ్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎసెట్ వైపు చూడండి. ఎసెట్ వైపున ఫస్ట్ ఐటమ్ ల్యాండ్, భూమి. దీనిలో మనకి ఎసెట్స్ షోస్ వాట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. కాబట్టి డెబిట్ వైపున టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నిల్, అక్కడ ఏమి లేదు కట్టు తెచ్చిన నిల్వ నిల్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తెచ్చిన నిల్వ 1,10,000. అప్పుడు టోటల్ చేస్తే 1,10,000 వచ్చింది. ఇక్కడ మనకి ఈ బ్యాలెన్సింగ్ చేసాము 1,10,000 వచ్చింది. ఏమన్నాడు ఎక్సెప్ట్ ల్యాండ్ అంటే భూమి తప్పితే మిగతావన్నీ దేర్ ఇస్ నో పర్చేజ్ ఆఫ్ సేల్స్, ఏమీ కూడా కొనలేదు అమ్మలేదు అన్నాడు. కాబట్టి ల్యాండ్ ఒక్కదానికే మాత్రమే మనం పర్చేజింగ్స్ అలాగే సేల్స్ అని రాస్తాం. మిగతా వాటికి మేతము మనం ఎటువంటి సందర్భంలో కూడాను పర్చేజెస్ సేల్స్ అని రాయకూడదు. ఓకే, ఇప్పుడు ల్యాండ్ అకౌంట్లో చూడండి, టూ బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ నిల్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,10,000. బ్యాలెన్సింగ్ చేసాం 1,10,000 వచ్చింది. ఇప్పుడు దీని దగ్గరికి డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని ఆపోజిట్ ఎక్కడ వేస్తాం అప్లికేషన్. డెబిట్ వైపు వస్తే పర్చేజెస్, క్రెడిట్ వైపు వస్తే సేల్స్. ఓకే, ఈ మాట కనుక మీకు రాకపోతే డెబిట్ సైడ్ అయితే కనుక అప్లికేషన్ వినియోగాల వైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే క్రెడిట్ సైడ్ వస్తే కనుక సోర్సెస్ మూలాధారాల వైపు ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఓకే, పర్చేజెస్ 1,10,000. ఓకే, నెక్స్ట్ వన్ బిల్డింగ్స్, భవనాలు. ఇది కూడా టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 lakhs, టూ తెచ్చిన నిల్వ 2 lakhs. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తెచ్చిన నిల్వ 1,95,000, టోటల్ 2 lakhs. ఇప్పుడు క్రెడిట్ సైడ్ మిగిలింది, ఎంత మిగిలింది 5,000 బ్యాలెన్సింగ్ మిగిలింది. ఇక్కడ మనం మామూలుగా అయితే మనం ఏమని రాస్తాం బై అప్లికేషన్ టూ సోర్సెస్ అని రాస్తాం. కానీ ఇప్పుడు రాయకూడదు. ఎందుకన్నా కారణము అంటే దేర్ ఇస్ నో పర్చేజెస్ ఆర్ సేల్స్ అన్నాడు, కొనలేదు అమ్మలేదు అన్నాడు. కాబట్టి ద డిఫరెన్స్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ డిప్రిసియేషన్. అలాంటి సందర్భంలో ఆ తేడాన్ని దేని కింద భావించాలి, తరుగుదల కింద భావించాలి. ఇట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిప్రిసియేషన్ ఎక్కడ చూపిస్తాం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. బై డిప్రిసియేషన్ అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,000 ఇక్కడ వేసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఓకే, ఐ రిపీట్ అగైన్. బిల్డింగ్స్, భవనాలు, టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,000, టూ తెచ్చిన నిల్వ 2,000. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తెచ్చిన నిల్వ 1,95,000. టోటల్ చేస్తే 2 lakhs. మనకి బ్యాలెన్సింగ్ మిగిలింది, ఎంత మిగిలింది 5,000. ఈ 5,000 దగ్గర అప్లికేషన్ సోర్సెస్ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే దేర్ ఇస్ నో పర్చేజెస్ ఆఫ్ సేల్స్, కొనలేదు అమ్మలేదు అన్నాడు. కాబట్టి ఆ డిఫరెన్స్ని మనం
డిప్రిసియేషన్ కింద ట్రీట్ చేయాలి, తరుగుదల కింద ట్రీట్ చేయాలి. డిప్రిసియేషన్ ఎక్కడ చూపిస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. కాబట్టి ఇట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాన్ని లాభ నష్టాల ఖాతాకి మళ్లించాలి. కాబట్టి బై డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ మెషినరీ, యంత్రాల ఖాతా. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 తెచ్చి నిల్వ 80,000. అలాగే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్, బై తెచ్చి నిల్వ 72,000, టోటల్ 80,000. ఇక్కడ కూడా మనకి బ్యాలెన్సింగ్ మిగిలింది ఎంత? 8,000. ఇది కూడా మనకి దేర్ ఇస్ నో పర్చేజెస్ ఆర్ సేల్స్, కొనలేదు అమ్మలేదు అన్నాడు. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ కూడా మనం డిప్రిసియేషన్ కింద భావించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. బై డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, అలాగే నెక్స్ట్ డే ఫర్నిచర్. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 తెచ్చి నిల్వ 20,000, బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్, బై తెచ్చి నిల్వ 16,000, టోటల్ 20,000. టోటల్ 20,000. అప్పుడు ఇక్కడ కూడా మనకి బ్యాలెన్సింగ్ మిగిలింది 4,000 మిగిలింది. ఇక్కడ కూడా పర్చేజెస్ సేల్స్ లేవన్నాడు. కాబట్టి మనం ఈ డిఫరెన్స్ని మనం డిప్రిసియేషన్ కింద భావించాం. వాటి బై డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 4,000 కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతాకి మళ్లించాం. ఓకేనా? ఇదంతా కూడా మనకి ఇప్పుడు వర్కింగ్ నోట్స్. ఓకే, ఈ వర్కింగ్ నోట్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసుకుంటాం. మనం ముందు లాస్ట్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసుకోండి, ముందు మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాని తయారు చేయండి. ముందు ఫస్ట్ పాయింట్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ బేస్ ఇయర్ వాల్యూ ఇక్కడ వేసుకోండి. బేస్ ఇయర్ వాల్యూ అంటే గత సంవత్సరం వాల్యూ ఇక్కడ వేసుకున్నాం 50,000. అలాగే డెబిట్స్ అయినా 2 బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్, 2 తెచ్చిన నిల్వ. ఓకే, బై తెచ్చిన నిల్వ 2 తెచ్చిన నిల్వ, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 50,000, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, 2 తెచ్చిన నిల్వ. ఇదేంటిది? కరెంట్ ఇయర్ వాల్యూ అంటే ప్రతి సంవత్సరం వాల్యూ ఇక్కడ వేసుకోండి. 60,000 ఇక్కడ వేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం వర్కింగ్ నోట్స్లో అకౌంట్స్ వేసుకున్నాం. ఆ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఓకే, ఆ ఐటమ్స్ అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డిప్రిసియేషన్ ఉండాలి. 2 డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ 5,000 అంటే భవనాల మీద నుండి తరుగుదల 5,000. అలాగే 2 డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ యంత్రాల మీద తరుగుదల 8,000. 2 డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ మీద తరుగుదల 4,000. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బ్యాలెన్సింగ్ చేసాం. టోటల్ ఎంత వచ్చింది? 97,000 వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ సైడ్ బ్యాలెన్సింగ్ మిగిలింది. ఎంత మిగిలింది? 47,000 మిగిలింది. ఇక్కడ ఏమంటారు? బై ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి నిధులు. క్రెడిట్ సైడ్ వస్తే ప్రాఫిట్, డెబిట్ వైపు వస్తే లాస్ అన్నమాట. ఇది క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? సోర్సెస్, మూలాధారాల వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. సపోజ్ డెబిట్ వైపు వచ్చింది అనుకోండి, ఎటైపు? అప్లికేషన్, వినియోగాల వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ తయారు చేసుకోండి. లాస్ట్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. నిధుల స్రవంతి నివేదిక. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ముందు మనం వర్కింగ్ నోట్స్ చేసుకున్నాం. ఆ వర్కింగ్ నోట్స్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, అలాగే షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈ అకౌంట్లో వేసుకున్నప్పుడు దాంట్లో మనం అక్కడ మన క్రెడిట్ సైడ్ వస్తే కనుక సోర్సెస్ అని రాసుకున్నాం, డెబిట్ వైపు వస్తే కనుక అప్లికేషన్ అని రాసుకున్నాం. అవన్నీ పట్టుకొచ్చి ఇటు సోర్సెస్ ఐటమ్స్ అన్ని సోర్సెస్ వైపు, అప్లికేషన్ ఐటమ్స్ అన్ని అప్లికేషన్ వైపు వేసుకోండి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిబెంచర్స్ దగ్గర మనం క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి అది ఇక్కడ వేసుకున్నాం. సోర్సెస్ వైపున డిబెంచర్స్ 1 lakh. ఇక్కడ ఇష్యూస్, రీపేమెంట్ అనే మాట తెలియకపోతే జస్ట్ ఆ అకౌంట్ పేరు రాసి అమౌంట్ వేసేయండి. ఆ తర్వాత అలాగే
ఇక్కడ ఏంటి మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసాం, అంటే లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేసాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో మనకి క్రెడిట్ సైడ్ అమౌంట్ వచ్చింది. క్రెడిట్ సైడ్ వస్తే దాని అర్థం ఏంటి? ప్రాఫిట్. కాబట్టి ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి నిధులు ఎంత అన్నది 47,000. అది కూడా పట్టుకొచ్చి ఈ సోర్సెస్ వైపు వేసాం. అలాగే అప్లికేషన్ వైపు ఏమున్నాయి? ల్యాండ్ అకౌంట్ వేసాం. ల్యాండ్ అకౌంట్లో మనకి అక్కడ చూడండి, మనకి అక్కడ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి లోన్, అక్కడ ల్యాండ్ అకౌంట్లో మనకి 1,10,000. ఆ ల్యాండ్ భూమి అకౌంట్లో 1,10,000 ఇక్కడ వేసుకున్నాం. అలాగే లోన్ అప్పులో కూడా మనకి అక్కడ క్రెడిట్ సైడ్ చూడండి, అక్కడ మనకి డెబిట్ సైడ్ వచ్చింది. అది కూడా మనం పట్టుకొచ్చి ఇక్కడ 20,000 ఇక్కడ వేసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక, దాంట్లో మనకి ఇంక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ పట్టుకొచ్చి ఇక్కడ మనం ఇంక్రీజింగ్ అయితే అప్లికేషన్, అదే డిక్రీజింగ్ అయితే సోర్సెస్. ఓకే, ఇంక్రీజింగ్ అయితే మనకి అది వినియోగాలు, అలా డిక్రీజింగ్ అయితే కనుక అది మూలాధారం. ఇక్కడ ఇంక్రీజింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇది వినియోగాల వైపు వేసుకున్నాం. ఇంక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇది ఈక్వల్ టు 17,000. ఇప్పుడు ఈ రెండు టోటల్ చేస్తే మనకి 1,47,000 వచ్చింది. ఇది టాలీ అయిపోవాలి. టాలీ అయితే మన ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.